హాయ్ అండి, నమస్తే. ఎప్పుడు ఒకేలా కాకుండా ఈసారి చికెన్ తెచ్చుకున్నప్పుడు చుక్కకూర వేసి నేను చెప్పే విధంగా కుక్ చేయండి. సూపర్ అండ్ టేస్టీగా ఉంటుంది. తిన్న వాళ్ళు కూడా సూపర్గా ఉందని చెప్పేసి అంటారు. అంత బాగుంటుంది ఈ రెసిపీ. ఇలా కనుక మీరు వండారంటే మీ ఇంట్లో కొంచెం అన్నం ఎక్కువ వండాల్సిందే, అంత ఇష్టంగా తింటారనమాట. ప్రాసెస్ అంతా కూడా పాతకాలం పద్ధతిలో చూపించబోతున్నారు. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందైతే ఒక మిక్సింగ్ బౌల్ అయితే తీసుకోవాలి. శుభ్రంగా కడిగి తీసుకున్న కేజీ చికెన్ అయితే తీసుకొని ఉప్పు వేసుకోవాలి. అలానే 1/2 టేబుల్ స్పూన్ పసుపు అయితే వేసుకోవాలి. అలానే 1/2 టేబుల్ స్పూన్ మసాలా పొడి వేసుకోండి. బయట దొరికే చికెన్ మసాలా కాకుండా ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న మసాలా పొడి వాడండి. అలానే కారం 3 టేబుల్ స్పూన్లు వేయండి. కారం అనేది మీ స్పైసీనెస్కి తగ్గట్టుగా చూసుకొని వేసుకోండి. ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ, తక్కువ తినేవాళ్ళు తక్కువ చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి. మార్కెట్లో దొరికే అల్లం వెల్లుల్లి పేస్ట్ కాకుండా ఫ్రెష్గా రోట్లో అప్పటికప్పుడు రుబ్బిన అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఒక 1 టేబుల్ స్పూన్ వేసుకోండి. మార్కెట్లో అయితే అస్సలు వాడకండి. ఇప్పుడు అన్ని మసాలాలు వేసేసినట్టే ఒక 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అయితే వేసుకొని ఈ విధంగా చక్కగా ప్రెస్ చేస్తూ మసాలాలన్నీ కూడా చికెన్కి పట్టేలాగా కలుపుకొని ఒక 15 నిమిషాల వరకు పక్కన పెట్టేసేయండి. చక్కగా మ్యారినేట్ అయిపోతుంది. చికెన్ చక్కగా సాఫ్ట్గా జ్యూసీగా బాగుంటుంది ఇలా చేస్తే. ఇప్పుడు చికెన్ అయితే కలిపేసి పక్కన పెట్టేసుకున్నాం కదా, ఇప్పుడు మూత పెట్టేద్దాం. చికెన్ చక్కగా మ్యారినేట్ అయిపోయేలోపు ఇంకొక ప్రాసెస్ ఉంది, అది కూడా చూసేద్దాం. చుక్కకూరని వీలైనంత సన్నగా కట్ చేసుకోండి. నేను ఇక్కడ 4 కట్టెల వరకు చుక్కకూర అయితే తీసుకున్నానండి. శుభ్రంగా వాటర్ పోసుకొని ఒక 3 సార్లు అయితే క్లీన్గా కడిగి తీసుకోవాలి. అప్పుడే డస్ట్ అనేది అంతా కూడా పోతుంది. ఆకుకూరలో ఎప్పుడైనా కూడా డస్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి నీట్గా క్లీన్ చేయండి. కర్రీ ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ వేడిన తర్వాత స్పైసెస్ అన్నీ వేసుకోవాలి. 2 లవంగాలు, ఒక 4 వరకు మిరియాలు, అలానే ఇలాచి ఒకటి వేసుకోండి. సాజీరా 1/2 టీ స్పూన్ వేసుకోండి, ఫ్లేవర్ అద్దరిపోతుంది. 2 లేదా 3 వరకు బిర్యానీ ఆకులు వేసుకొని దాల్చిన చెక్క చిన్న ముక్క ఒకటి తీసుకోండి చాలు. కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి 2 ఉల్లిపాయలు కరెక్ట్గా సరిపోతాయండి. సన్నగా ఉల్లిపాయ ముక్కలు కట్ చేసుకొని ఉల్లిపాయలు చక్కగా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ఉంది కదా, ఈ చికెన్ని ఆయిల్లో వేసేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలండి. చికెన్ ఆయిల్లో ఎంత బాగా ఫ్రై చేసుకుంటే టేస్ట్ అనేది అంత బాగుంటుంది. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత 2 లేదా 1 పచ్చిమిర్చి తీసుకొని చీలికలుగా కట్ చేసుకొని పచ్చిమిర్చి కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి 2 టమాటాలు తీసుకొని టమాటో ముక్కలు కూడా కట్ చేసుకొని వేసుకోవాలండి. టమాటాలు వేసుకున్న తర్వాత కూడా ఈ విధంగా కలుపుకుంటూ చికెన్ని ఫ్రై అవ్వనివ్వాలి. టమాటో వేసిన తర్వాత ఎప్పుడైనా కూడా మూత పెడితే టమాటో అనేది త్వరగా ఉడుకుతుంది. ఇప్పుడు మూత తీసి చెక్ చేస్తే కర్రీ అయితే ఈ విధంగా అయితే ప్రిపేర్ అయిందండి. ఆల్మోస్ట్ టమాటో అంతా కూడా మగ్గిపోయినట్టే. ఇందులోకి శుభ్రంగా కడిగి తీసుకున్న చుక్కకూర అయితే వేసుకొని కలుపుకోవాలి. చుక్కకూర త్వరగా ఉడికిపోతుంది, ఎక్కువ టైం అయితే పట్టదు. మంటని మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని ఈ విధంగా చుక్కకూరని అయితే కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. ఇలా చుక్కకూర వేసిన తర్వాత మూత పెట్టేసి మంటని లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసి ఒక 15 నిమిషాలు కానీ 10 నిమిషాలు కానీ ఉడికించారంటే ఆ తర్వాత చక్కగా మంచి ఫ్లేవర్గా అయితే చికెన్ కర్రీ రెడీ అయిపోతుంది. చుక్కకూర చికెన్ పాతకాలం పద్ధతిలో చాలా ఈజీగా ఎలా చేయాలో చూశారు కదా. ఇక్కడ చాలా కలర్ఫుల్గా పైకి ఆయిల్ తేలి చాలా బాగా అయితే కుదిరింది. మరి మీకు ఈ రెసిపీ నచ్చితే వీడియోకి లైక్ చేయడం మర్చిపోకండి. నెక్స్ట్ ఏం రెసిపీ చేయమంటారో అది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.